కౌరవులు పాండవులు మధ్య జరిగిన యుద్ధం కౌరవుల వినాశనానికి దారితీసింది. మహాభారత సంఘటనలు సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలకు ఉపయోగపడుతున్నాయి. ఆ 12 విషయాలను ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, కర్ణుడు. మంచితనానికి దాన ధర్మాలకి మారుపేరు కర్ణుడు. సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శకుని. చెడు స్నేహం అనేది ఊహలకందని జీవితాన్ని నాశనం చేస్తుందని శకుని ద్వారా చెప్పవచ్చు. కౌరవులతో స్నేహం నటిస్తూనే కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. ఒక రకంగా కౌరవుల నాశనానికి పరోక్షంగా శకునే కారణం. నిజ జీవితంలో మనకు శకుని లాంటి వారు ఎదురవుతారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీకృష్ణుడు. భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని కృష్ణుడు కర్ణుల పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు కృష్ణుడు, కౌరవుల వైపు కర్ణుడు నిలిచి ఏ స్థానంలో ఉపయోగపడ్డారో తెలిసింది. కుల మత భేద ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. వ్యాసుడు. అధికం అనేది ఎక్కువగా ప్రమాదమని కౌరవుల సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. 100 మంది కుమారులు ఉండడం వలన వాళ్ళని పెంచడానికి గాంధారి చాలా కష్టపడింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి అదే ఎక్కువ కోపం. రాజ్యంపై ఉండే అధికమైన కోరిక కౌరవుల నాశనానికి కారణమైంది. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు వైపు ఉండటం ప్రమాదం అని తెలుస్తుంది. పాండవులు. ఎవరి పనులు వారే చేసుకోవటం వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్యవాసం అజ్ఞాతవాసం సమయంలో పాండవులు గతంలో ఇంటి వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషి కూడా అవసరాల కోసం కొన్ని పనులను నేర్చుకోవాలి. అలాగే మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలని పాండవుల దృఢ సంకల్పం తెలియజేస్తుంది. ధృతరాష్ట్రుడు. పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందని చెప్పడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. ఒకవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసిన వారు చేస్తున్న దురాఘాతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద ఉన్న ప్రేమని పెంచుకోక క్రమశిక్షణతో పెట్టి ఉంటే విషయం ఇంతదాకా వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. అర్జునుడు. విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి అని అనడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్య నుంచి అస్త్ర విద్యలు, ఇంద్రుడి నుంచి ఆయుధాల ప్రయోగం, మహాదేవుడి నుంచి పశుతాస్త్రం, యుధిష్ఠరుడు కృష్ణుడి నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ నేర్చుకున్నాడు. అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన విజయం వరిస్తుంది. విదుర ద్రోణ భీష్ములు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రులు అవుతారు అనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర ద్రోణ భీష్ములు కౌరవుల వైపు ఉన్న వారిలో అనేక మంది రహస్యంగా పాండవులకి సాయం చేశారో చెప్పక్కర్లేదు. ఇక విదురుడు కౌరవుల ప్రతి అడుగును పాండవులకు దగ్గరకు తీసుకొచ్చాడు. ద్రౌపది. మహిళలను ఆపదల నుంచి కాపాడాలని, అలా కాపాడకపోతే అనర్థాలకు దారితీస్తుందనే ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులు అయ్యుండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు. స్త్రీని అవమానించరాదనే బాధ్యత భారతంలోని ప్రధాన అంశం. కేవలం తనకు జరిగిన అవమానం వలన ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి వారి సామ్రాజ్యాన్ని నామడు పడలేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానించడం ఘోర ప్రమాదం. అభిమన్యుడు. మిడిమిడి జ్ఞానం పనికిరాదని అంటారు. ఇది చాలా ప్రమాదకరం. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడి నేలకొరిగాడు. ఏ పని అయినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలు పెట్టాలి, లేకపోతే మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ 12 విషయాలు అనేవి మహాభారత సంఘటనలు, సన్నివేశాలు ఈ కాలానికి పాఠాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.